పేరుకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కానీ పెత్తనం మాత్రం ఓసీ నాయకుడిదే అన్న ఆరోపణలు. ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కంటే ఆయన పీఏనే నియోజకవర్గాన్ని నడిపిస్తున్నాడన్న విమర్శలు. ఇసుక దందా నుంచి అధికారులపై ఒత్తిళ్లు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపుల వరకు ఆరోపణలు. తాజాగా ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యా యత్నంతో మానకొండూరు రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు రిజర్వ్డ్ ఎస్సీ నియోజకవర్గం. కానీ అక్కడ ఇప్పుడు చర్చంతా ఒకే పేరుపై జరుగుతోంది. అదే మురళీధర్ రెడ్డి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత సహాయకుడుగా ఉన్న మురళీధర్ రెడ్డే అసలు నియోజకవర్గాన్ని నడిపిస్తున్నాడు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తరువాత తానే ఎమ్మెల్యేనన్నట్లుగా వ్యవహరిస్తున్నాడనే ప్రచారం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో అసలు ఎమ్మెల్యే ఎవరు, పీఏ ఎవరు అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మురళీధర్ రెడ్డిపై ఆరోపణలు ఇవాల్టివి కావు. ఇల్లంతకుంటలో వెలుగు చూసిన వాల్ పోస్టర్లు, కరపత్రాల నుంచే ఆయన వ్యవహార శైలిపై విమర్శలు మొదలయ్యాయి. తాజాగా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డి ఆత్మహత్యా యత్నం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న రాజేందర్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. తనపై జరిగిన వేధింపులకు, దాడులకు మురళీధర్ రెడ్డే కారణమని రాజేందర్ రెడ్డి ఆరోపించగా, అదే విషయాన్ని ఆయన భార్య సమత కూడా బహిరంగంగా వెల్లడించారు. రాజేందర్ రెడ్డి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి గొడవ పెట్టుకోవడంతో వివాదం మొదలైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మానేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకోవడమే తనపై దాడికి కారణమైందని రాజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక మురళీధర్ రెడ్డి ఉన్నారని బాధిత కుటుంబం స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ ఇప్పటి వరకు మురళీధర్ రెడ్డి పేరును కేసులో చేర్చకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, పోలీసుల బదిలీల్లో జోక్యం, అధికారులపై ఒత్తిళ్లు, తన కార్యకలాపాలకు అడ్డు వస్తే బెదిరింపులు, దాడులు, ఇలా మురళీధర్ రెడ్డి వ్యవహారం మానకొండూరు నియోజకవర్గంలో తీవ్ర వివాదాస్పదంగా మారింది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణన్ తీవ్రంగా స్పందించారు. అయితే ఇన్ని ఆరోపణలు వచ్చినా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. పేరుకు ఎమ్మెల్యేకు పీఏ అయినా వ్యవహారంలో మాత్రం అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మురళీధర్ రెడ్డిని వెంటాడుతున్నాయి. బాధితుడు స్వయంగా తన ఆత్మహత్యా యత్నానికి మురళీధర్ రెడ్డే కారణమని చెబుతున్నా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎన్నికైన ప్రజాప్రతినిధి కంటే అనధికార శక్తులదే ఆధిపత్యమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మానకొండూరులో అసలు పాలన ప్రజాస్వామ్యబద్ధంగానా లేక అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా మారిందా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.